ఏందే కొమ్మరి ఏం ఐదాని లెక్క తయారవుతున్నావు? నీ జట్ట దినాలు గాను నీ జిట్టి తగిలేటట్టున్నది. ఇక నీ లెక్కనే ఉండమంటావా నన్ను కూడా? మళ్ళీ లేకపోతే ఏంటే ముసల్తానికి బాగా సోకులు వాడుతున్నావు. నీ కళ్ళల్లో కంపగొట్ట నేనేం సోకులు పడుతున్నా? గోల్ తీసి గోల్చాడు కడుతున్నా, నిన్ను విడిచిపెట్టి ఇంకొక నెత్తుకొని పోతున్నా. మరి లేకపోతే ఏంది? నీ గుణం పాడుగాను గిందికేనా మొదటి పెళ్ళాం లేచిపోయింది. ఏ దాని జోలికే దాని ముఖం చూసి నా జట్ట. మరి ఏ కొద్దిగా మంచిగా తయారైన ఓర్వవు. ఏం తయారావుడే గోల్ తీసి గోల్చాడి కడుతున్నాను వాడివి. గోసీసి గోల్చాడు ఎత్తే తప్ప ఈ ముసల్తానానికి ఏం గోల్చాడి ఎత్తావే? ఏంది ముండ కొడక? కొడుకులు పెరిగి కోడళ్ళు వచ్చి మనవరాలు అయినోళ్ళే గోల్చాడు ఎత్తుండ్రు, నేనేత్త తప్ప? నువ్వు ఇంకా ఐదాని అవుతున్నావా? నన్ను పువ్వులలో పెట్టి చూసుకుంటాను అంటివి, పువ్వులే తయారైతే ఊర్తలేకపోతివి. గా మూల కూరగాయలున్నాయి అమ్ముకు రాపో. ఏమో చూస్తున్నావు నన్ను, రోజు చూస్తలేవు ఏంది నన్ను? మిరపకాయలు, టమాటాలు, వంకాయలు, ఆలుగడ్డలు, బెండకాయలు, మిరపకాయలు, టమాటాలు, బెండకాయలు, మిరపకాయలు. నమస్తే దోస్తులందరికీ. ముందు మీకు ఒక యాప్ గురించి చెప్దాం అనుకుంటున్నా. దాని పేరే ఎంపీఎల్ ఒపీనియన్ అనమాట. ఇందులో మనకి ఏంటంటే ఇంటర్నేషనల్ మ్యాచ్లు అలాగే లీగ్ మ్యాచ్లు ఐపీఎల్ మ్యాచ్లు జరుగుతాయి కదా, అందులో మనం ఎస్ఆర్నో పెట్టి మనీ ఎర్న్ చేసుకోవచ్చు. అట్నే ఇందులో మనం ట్రేడింగ్ చేసి కూడా మనీ ఎర్న్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనకు డబ్ల్యూపీఎల్ కూడా జరుగుతుంది కదా, ఇండియా ఆఫ్ఘనిస్తాన్ మ్యాచ్ కూడా జరుగుతుంది, అలాగే సౌత్ ఆఫ్రికా లీగ్ మ్యాచ్లు. అట్నే మనకి ఇప్పుడు ఇంటర్నేషనల్ మ్యాచ్లు కూడా జరుగుతున్నాయి కదా, ఇందులో మనకు క్వశ్చన్స్ ఉంటాయి. ఏంటంటే ఇప్పుడు మన ఇండియా గెలుస్తుందా గెలవదా అనే క్వశ్చన్స్ ఉంటాయి. క్వశ్చన్ పెట్టి ఆన్సర్ పెట్టి గెలవచ్చు అన్నట్టు. అట్నే మనకి ఇందులో 15 ఓవర్లలో 150 స్కోర్ కొడుతుందా అనేది కూడా మనం గెస్ చేయాలి. ఎదుటితో గెస్ చేసి మనం వాళ్ళతో మ్యాచ్ అయిందా లేదా అని చూసిన తర్వాత మనం కరెక్ట్ చెప్తే మనం మనీ ఎర్న్ చేసుకుంటాం. అట్లనే మనం ఈజీగా విత్ డ్రావల్ కూడా చేసుకోవచ్చు, అట్నే బ్యాంక్ ట్రాన్స్ఫర్ కూడా చేసుకోవచ్చు. ఇందులో ఇంకా చాలా రకాల గేమ్స్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ క్రికెట్ కానీ, వాలీబాల్ కానీ, ఫుట్బాల్ కానీ, కబడ్డీ గేమ్స్ కూడా ఉంటాయి. అందులో మనం క్వశ్చన్స్ చేసి ఆన్సర్ చేసినాం అనుకో, ఎదుటితో మ్యాచ్ అయినాయి అనుకో, మనం ఇట్లా కరెక్ట్ చెప్తే మనం అట్నే మనీ ఎర్న్ చేసుకోవచ్చు. ఇంకెందుకు ఆలస్యం, కామెంట్ బాక్స్లో లింక్ ఉంది, వెళ్ళి డౌన్లోడ్ చేసుకోరు. టమాటాలు, వంకాయలు, ఆలుగడ్డలు. ఓ టమాటాలు అమ్మాయి గారా అత్తన్న ఏమున్నాయి నీ దగ్గర? ఒక టమాటాలే ఉన్నట్టున్నాయి కదా నీ దగ్గర. ఇంకేం కావాలి నీకు? మిరపకాయలు లేవా నీ దగ్గర? ఒక టమాటాలే ఉన్నాయి. నీ టమాటాలు అంతా మెత్తబడ్డాయి. బెండకాయలు, మిరపకాయలు. ఓ మిరపకాయలు ఇగరా అత్తున్నా. ఏమేమి ఉన్నాయి నీ దగ్గర? బెండకాయలు, మిరపకాయలు. ఏ చూపి. అయ్యో, ఒక మిరపకాయలు ఉన్నాయి కదా నీ దగ్గర. మరి ఏం కావాలి నీకు? ఆలుగడ్డలు కావాలి. నా దగ్గర ఒక మిరపకాయలే ఉన్నాయి. ఏం మంచిగా లేవు కదా. మరి ఏమైంది అవి ఇట్లకు? అంత అంకర్ ఉన్నాయి కదా. అంకర్ ఉంటే ఏంది, కారం రావా? కారం ఉంటే ఏమక్కరా? ఇవి బజ్జీలకు ఎడవనికి వస్తాయి. బజ్జీలకు వణికి రాకపోతే మరి కూర వండుకోలేవు. నీ మిరపకాయల కారమే లేదు, నాకేమది పో. టమాటాలు, మిరపకాయలు, టమాటాలు, మిరపకాయలు. ఇంకా నీ మిరపకాయలు అమ్ముడు పోలేదా? ఇంకా నీ టమాటాలు అమ్ముడు పోలే. నా టమాటాలంతా మెత్తబడ్డాయి, కొనవంటాను. నా మిరపకాయే అంకర్ ఉంది, కారం లేదా అంటున్నారు. ఎంత ఘోరం జరిగిపోయిందిరా. మరి నా మెత్తబడ్డ టమాటాలు, నీ కారం లేని మిరపకాయలు మనకెందుకు? అటు వారే. ఈ ముసలోడు ఇంకా రాకపోయే జాడకన్నా పోయేస్తా.
కూర్చొని మనం ఇట్లా సాటు కలుసుకుందాం. మరి సాటు కాక ఇంకేడ కలుసుకుందాం. నన్ను బొంకిచ్చి బోరేసి లగ్గం చేసుకుంటా అంటివి, ఇంకెన్నడు చేసుకుంటావు మరి? లగ్గం ఎందుకే ఇట్నే సాటు కలుసుకోక. నీ పెళ్ళలో నీకుండగా నన్ను లగ్గం చేసుకుంటా అని ఆశ పెడితివి, ఇప్పుడేమో గిట్లనే పడుతుంది. ఏ ఆగలేవే, కొన్ని రోజులు అయినాక చేసుకుంటా కానీ. అయినా నువ్వు ఇట్లన బట్టి 2 ఏళ్ళ పొద్దాయి. నీ పెళ్ళమే ఎంత మంచిగా ఉన్నది, నువ్వు నన్నేడ చేసుకుంటావు కానీ. ఏ అదంతా ఎట్లుండదే, కూరలు కుండవారు దాని ముట్టబుద్ధి అవుతుందా పట్టబుద్ధి అవుతుంది. నువ్వే నా బంగారం, నువ్వే నా సింగారం, నువ్వే నా పానం, నిన్నిచ్చిపెట్టి నేను ఉంటున్నా. మన ఇద్దరం రోజు ఎట్లా కలుసుకుంటే ఎంత మంచిగా ఉండదు. ఏం చెప్పుకుంటా కొడక, అదే నీ ప్రాణమా, అది నీ బంగారమా? నేనేంది కూరల కుండలు ఎక్కున్నానా? నన్ను పట్టుకోబుద్ధేతలేదా? చావు రాలు నినాలు కావాలి, నిన్ను ఎత్తుకపోను, నిన్ను ఆడే కట్ట నన్ను ముట్టుకోబుద్ధేతలేదా? నన్ను పట్టుకోబుద్ధేతలేదా? ఎన్ని రోజుల నుంచి జరుగుతుంది బాగుతాం. చెల్లే, ఓ చెల్లే, ఏంటక్క? గోడ మీద చీరారేసిన మీ ఇంట్లో ఏమైనా పడ్డదా చెల్లే? ఏ సీర మా ఇంట్లో ఏడబడ్డది లేదు. నా మరిదికి ఇట్లా నీ చీర అనుకోని ఇంట్లో పెట్టిండేమో చూడుపో. ఏంది సీరియల్ దొంగతనం చేసి దాచుకున్న లెక్క కనబడుతున్నావా? ఏం మాట్లాడుతున్నావే? అయ్యో చెల్లే, నేనేమన్నా అని కోపానికి వస్తున్నావు? మరిదికి ఇట్లా లోపల పెట్టిండేమో చూడమన్నా. మళ్ళీ అట్లే మాట్లాడుతున్నావు దొంగ ముండా. నడువు నా ఇంటికాడికి వెళ్ళి. ఏందే నన్ను దొంగ ముండా అంటున్నావు? దిక్కుమాల ముండా ఏందే నేను దిక్కుమాల ముండనా? నీ ఇంటికి అడకది నచ్చిందానే గతిమాల ముండా? ఏమో నన్ను గతిమాల ముండా అంటున్నావు? నీకు అన్ని నిండున్నాయా బౌరుకుల ముండా? అమ్మాయి చికెన్ కొరికి తప్పిసి వరతివంటి కొరిగిద్దరాయా, ఏ పాట కొరిగిస్తావో? నా పిల్ల వాళ్ళతో లొల్లి పెట్టుకుంటున్నట్టుంది. ఏం లొల్లే, మీ లొల్లి పాడుగాను మీరు అనుకున్నారు ఆడోళ్ళు. అడ్డు దరిద్రుడా, నీ దినాలు గాను నిన్ను వేసుకొని మందితోటి మాటలు పడబడుతుంది. ఏమన్నానే సపడేక నాడు ఇంట్లోకు. నీ నల్ల ముఖం మొలదారం దెంప, నీ కొద్దిగా నరేషం అనిపిస్తలేదా? నువ్వు ఆడ దొంగవాడ దాని చీరలు దాస్తున్నావాట. ఏ సపడేక నాడు ఇంట్లోకు. అరే ఏం లొల్లే, నీ లొల్లికి అగ్గిదాలుగా ఇయ్యాలి అనుకుంటారు, రేపు కలుసుకుంటారు. ఎందుకు వచ్చిన లొల్లి కాదు. నీకు సావని అత్తలేదు, నీ సావుగా నీ మొండి మొలదారం దెంప. ఏమైనా ఆడోళ్ళని కంటి చేస్తారు, మీరైతే మంచిగా ఉంటారు. మాజా లొల్లి నాడు ఇంట్లోకి. ఆగమ్మా, నిన్ను కులములకు పిలిపిస్తా, నీ సంగతి చెప్తా. నాడు చిన్నానికి పెద్దానికి ఏం లొల్లే? అంటే గోడ మీద చీరారెత్తే తీసుకుపోయి దాచుకున్నారు వాళ్ళు. ఏమన్నా నీకు తలేవు వాళ్ళను? నన్నే దొంగదాన్ని చేయబడుతుంది. సపడేకి ఇంట్లోకి రావు. ఏం లొల్లే? అయిందా? బాగైందా? ప్రతిదానికి ఓవర్ ఎక్స్ప్రెషన్. ఇప్పుడు అనండి. హలో, అవునా? ఎప్పుడు చచ్చిపోయింది? అవునే, నడు ఊరుకోదాం. ఊరికెందుకు? సాగు కాడుకోవాలి, నడు. వాళ్ళు చచ్చిపోయారు. నువ్వైతే నడు, జల్దీ పోదాం. మళ్ళా ఫోన్ వస్తుంది. ఇది నేను మాట్లాడతా. హలో, ఎటు బావుడు? సాగు కాడికి మందలియా పోదానే. ఇక కుక్క చచ్చిపోతే కూడా మందలియా పోతారా? ఇక నాకు మాటలు మంచిగా వస్తాయి నల్ల మొక్కపోడా. అవునే, ఆలీలు పోయేటోళ్ళు మనుషులు కాదా? మనం పోకపోతే కంటుగామా? అందరితో మనం పోంపా. ఏం పోవడో నీ తాగుబోసావు గాను, నీ దినాలు గాను నాకు అంటారా మోపైనావు. బాధపడ్డట్టు లేవు, పనులు గిలియబడుతుంది. కుక్క ఎట్లా చచ్చిపోయిందో వదినే. పొద్దుగానే లేచింది, బోవు బోవు అని మొరిగింది. ఇన్ని పాలు వచ్చిన వాళ్ళే తాగింది, ఇంత బిస్కెట్లు వేసిన వాళ్ళే తిన్నది. ఇక తోపుకుంటూ వచ్చి నా పక్క పొంటి వన్నది.
నాలుగు అవతల పెట్టి అన్నది, నాలుగు అవతల పెట్టి అన్నది, అటే చచ్చిపోయింది. ఎప్పుడన్నా మీ ఇంటికి వస్తే తోపుకుంటా నా పక్క పడ్డ వచ్చి అంటుండే. ఎంత పని అయిపోయా అదినే, అయ్యో ఎంత పని అయిపోయా అదినే, అదే ఎంత పని అయిపోయింది, చచ్చిపోయింది అదినే, ఎంత పని అయిపోయింది. అగు అది మీద పడి ఏడబట్టే నేను ఏడవకపోతుంది, మరి ఏమనుకుంటుందో ఏమో, నేను కూడా ఏడుతా. ఇది నావే గంచుకుంటుందా? దేవుడా నీ కలతో ఎవరికి రావద్దు. ఎంత పని అయిపోయింది, ఏడవకదినని ఆరోగ్యం పాడేది అదినే, అదినే జర తక్కువ ఏడవదినే, అదినే అయ్యో వదినే ఏడవకొదినే. అదినే అదినే నువ్వు రంది పడకదినే, నువ్వు బాధపడకదినే, అదినే అదినే అవునే కుక్క చచ్చిపోతే మందలు ఏమోడా అంటివి చూసినావు ఎంతమంది వచ్చిర్రో, మనం రాకపోతే ఎట్లుండునే పానడు. మేము ఇంటికి వస్తే గడవకపో అదినే, ఎంత మంది పట్టుకొని ఎడుపో. ఏ కుక్క చచ్చిపోతే నేనేం ఏడవాలి? అదినే ఏడవకదినే, ఏడవకు తలకాయ వస్తుంది, నువ్వు అసలే రోగాల కుప్పము, నువ్వు చెత్త మంచిది కాదు, బాగా ఏడవకు అదినే. బాగా ఏడితే కళ్ళు పోతాయి, కళ్ళు కాని రావే ఏడవకు. లేచెత్తా అది బాగా నాకు ఏడు ఏడు కాబా నేలాగానే గుడ్డేసుకొని మీరు కురుకొచ్చినే అత్తో, మీరు మంచిగా అయినవా ఏ అత్తో, నీకు సోపతి లేకుండా అయిపోయింది అత్తో, నువ్వు పీని వాళ్ళ తయారైనవే అత్తో. అవునే ఓళ్ళ మీద వాళ్ళు వాడు ఎడుతుర్రు, నువ్వు ఎడకపోతే ఏమనుకుంటుందో, పో మీద వాడు ఎడుపో. కుక్క చచ్చిపోయిన దానికి ఏమని ఏడాలి? ఏదోటి ఎడుపో, పనాడ రానే వచ్చినాం. అత్తమ్మ నువ్వు ఏడవక అత్తమ్మ, ఏడ్చి ఏడ్చి ముఖం కూడిదికుండాలి అయింది అత్తమ్మ. నువ్వు వచ్చి ఏడిపి పడుతుంది, ఆగు జరా ఆగు, ఆగు బిడ్డ ఆగే ఆగు. అబ్బాబ్బాబ్బా ఏం చేస్త్రే ఎప్పుడు ఇలాగే చేస్తారా, ఈ మధ్యలో చేస్తున్నారా? లేచిపోయింది అత్తో, నీకు కృషిగా తెత్తుగానే అత్తో, నువ్వు మనం తెత్తుగానే అత్తో, నా నువ్వు అత్త కట్టకుండా కానీ అత్తో, నువ్వు మావ కట్టకుండా కానీ అత్తో, నీ కుక్కకే పెట్టవు కాదే అత్తో, నా నువ్వు అత్త మామ నరుచుకోకుండా కానీ అత్తో, నీ కుక్కను మంచిగా అరుచుకున్నావు కాదే అత్తో, ఏడుమంటే గిట్లేడో అంటే ఇజ్జత్మానం తీసేటట్టుంది. నీకే గడియలు అత్తదే అత్తో, నువ్వు బండోలు ఉన్నవే అత్తో, నువ్వు గుడి బండోలు ఉన్నవే అత్తో, నీ చెత్తపాడుగానే అత్తో, అత్త మంచి మంచిలకు అత్తుంది అత్తో, నీకన్నాడు అత్తదే అత్తో, అత్త నీకు గొర్రెలు కోసి పెడతా అత్తో, నీకు మడను కోసి కొడతాను. అవును ఏడుమంటే ఏం పెడుతున్నావు, ఇజ్జత్ మనం తీసేటట్టున్నావు. ఏదో ఒకటి నువ్వేడు మంటి కదా. అదినే అదే అయ్యో ఎంత పని అయిపోయా అదినే, అదినే అయ్యో వదినే
అత్త నీకేం కట్టగాలం వచ్చనే అత్తో మీ ఏడు పాడుగాను అవ్వలాలా మీ నోర్లన్నీ గబ్బలత్తున్నాయి అవ్వలాలా మీరు ముఖమన్న కడిగిర్రా అవ్వలాలా మీరు దానమన్న చేసిర్రా అవ్వలాలా మీ కన్నీళ్ళన్నీ తుడుతుర్రే అవ్వలాలా మీ శివుడంతా ఊతుర్రే అవ్వలాలా మీ సొల్లంతా ఊతుర్రే అవ్వలాలా అయ్యో దేవుడా మీ చెవిటంతా ఉడుతుర్రే అవ్వలాలా నా చీరంతా పాడి ఎత్తుర్రే అవ్వలాలా మరి జరుగురే కుక్క చచ్చిపోవడేంతో అవ్వలాలా నన్ను చంపేటట్టున్నారే అవ్వలాలా ప్రేక్షక దేవుళ్ళందరికీ దండాలు. వీడియోలు లేట్ అయినాయి వాస్తవం, ఎందుకనంటే కొత్త టీంతోని నేను మీ ముందుకు వస్తున్నా. కొత్త కంటెంట్లతో కొత్త వీడియోలతో మిమ్మల్ని నవ్వించడానికి కవ్వించడానికి ప్రయత్నం చేస్తా. ఇక నుంచి రెగ్యులర్గా మీకు వీడియోలు వస్తాయి. మీరు అందరూ ఇన్ని రోజులు ఎట్లాగైతే సపోర్ట్ చేసిర్రో ఇక నుంచి కూడా అట్లనే సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నా. వెల్కమ్ టు మనపల్లె టాలెంట్ యూట్యూబ్ ఛానల్. చూసిరా వీడియో ఎట్లుంది? నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇలాంటి మంచి వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.